హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి రోజు నేను ఏమేమి వంటలు ఎలా ప్రిపేర్ చేశాననేది చూసేయండి. ముందుగా అయితే పుల్లగానికి పులిహోరకి కలిపి అన్నం అయితే నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ అన్నం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అన్న పరమాన్నం కోసం అయితే పక్కన బియ్యం శనగపప్పు నానబెట్టుకొని దాన్ని అయితే పాలు పోసుకొని అన్న పరమాన్నం రెడీ చేసుకుంటున్నాను. ఇంకోవైపు అయితే ఇక్కడ నేను ఉండ్రాళ్ళు కోసం అని చెప్పేసి ఇంకో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఉండ్రాళ్ళు చేసుకుంటున్నాను. వినాయక చవితి రోజు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఉండ్రాళ్ళు, పాల తాలికలు, కుడుములు, మోదకులు, లడ్డూలు అలా. నేను చిన్నప్పటి నుంచి కూడా ఉండ్రాళ్ళే తెలుసు నాకు. అందుకని చెప్పేసి అయితే నేను ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉండ్రాళ్ళు అయిపోయింది అండ్ పాలు కూడా పరమాన్నం ఉడికిపోయింది. అందుకని చెప్పేసి అందులో బెల్లం వేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకొని స్టీమ్ చేసేసుకుంటున్నాను. ఉండ్రాళ్ళు అన్న పరమాన్నం అయిపోయిన తర్వాత అయితే నేను పులిహోర చేసుకున్నాను. అలాగే అటు పక్క పప్పు కుక్కర్ పెట్టాను, అది తీయడం మర్చిపోయాను. కూర కూడా చేశాను. ఆ రెండు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక డేర్ స్టెప్ కొత్తగా ట్రై చేశాను. అదేంటంటే బూందీ లడ్డు. ఎప్పుడు నేను చేయలేదు. ఇయరే కొంచెం డేర్ స్టెప్ వేసి చేశాను అనమాట. ఎలా వస్తుందో చూడాలి అనుకొని. కానీ పర్వాలేదు, నాట్ ఏ హిట్, నాట్ ఏ ఫ్లాప్ అనమాట. ఓకే, యావరేజ్ బాగుంది. కాకపోతే ఇంకొంచెం బెల్లం అదే షుగర్ తగ్గిందేమో అని అనిపించింది. ఈరోజు నేను చేసిన వంటకాలు బూందీ లడ్డు, అన్న పరమాన్నం, పులిహోర. నాకు ఫుల్ ఫీవర్ ఉండింది. డోలో వేసుకొని చేశాను. అసలు ఎలా చేయగలిగానో కూడా నాకే తెలీదు ఈరోజు వంటలన్నీ. కాకపోతే ఇంకా ఏదో చేయాలి పండగ అనే దీనిలో అయితే చేసేసాను. తర్వాత అంతా నిద్రపోయాను. ఉండ్రాళ్ళు, దోసకాయ పప్పు, బంగాళదుంప కూర, అన్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.